మేము ఈ వీడియోలు చేస్తూ ఉంటాం కదా, ఈ వీడియోల్లో చాలా మంచి మంచి మాటలు అని మేము ఫీల్ అయ్యేది చెప్తూ ఉంటాం కదా. ఈ ప్రవచనకర్తల్లాగా మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, చెప్పి వెళ్ళాలి, చెప్పి వేసుకెళ్ళాలి, తుమ్మకూడదు, దగ్గకూడదు, డ్రెస్ ఇలా వేసుకోవాలి, ఓవర్ యాక్షన్ చేస్తాం కదా. ఐ రిపీట్ దట్ వర్డ్, బాగుంది కదా, ఓవర్ యాక్షన్ చేస్తాం కదా. నిజాన్ని మీరు నమ్మరు, మేము గొప్పవాళ్ళం కాదు. ప్రవచనకర్తలైనా లేకపోతే ఇలా ఎవరైనా చెప్పేవాళ్ళైనా గొప్పవాళ్ళు కాదు. సరే, ఇతరులు గొప్పవాళ్ళు కాదని అనడం నాకు ధర్మమా? కాదు కదా. నేను గొప్పవాడిని కాదని చెప్పిన ఉద్దేశం. నేను అంటే ఇక్కడ ఆకళ్ళ రాఘవేంద్ర ఇన్ని వీడియోలు చేస్తుంటే, సార్ మీరు ఏం కాదు, నేను మనిషిని, నేను కూడా లోపాలతోటే ఉన్నాను, నేను కూడా నా లోపాలని కడుక్కుంటూ ఉన్నాను, నాకు కూడా అనేకమైన లోపాలు ఉంటాయి. నలుగురిని చూడటం వల్ల, 4 మంచి పుస్తకాలు చదవడం వల్ల, అబ్జర్వేషన్ కెపాసిటీ బ్రెయిన్కి ఉండడం వల్ల, ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు ఇలా నోట్స్లో రాసుకోవడం వల్ల, బాగా ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్ కెపబిలిటీ నాకు ఉండడం వల్ల, అంటే ఏది ఎలా చెప్పాలో అది అలాగే చెప్పగలిగినంతగా తూకం వేసి పదజాలాన్ని బంధించగలిగిన శక్తి నాకు రావడం వల్ల, అది నాకు ఇన్బిల్ట్ ఉండడం వల్ల, నేను చెప్తున్నదే మీకు అర్థమయ్యే భాషలో, ఎక్కడ అవసరమైతే వాయిస్ తగ్గాలో, ఎక్కడైతే వాయిస్ పెంచాలనే మాడ్యులేషన్తో చెప్పడం వల్ల, నేను చెప్తున్నది కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు బాగుందని మీకు అనిపిస్తుంది తప్ప అంతకుమించి కాదు. మీకు చిన్న ఎనాలజీ చెప్తాను. సినిమా హీరో ఉన్నాడబ్బా, ఆ హీరో యాక్షన్ చేస్తూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు, రొమాన్స్ చేస్తూ ఉంటాడు, స్టెప్స్లు వేస్తూ ఉంటాడు, డైలాగులు చెప్తూ ఉంటాడు. నిజానికి మనం ఏమంటుంటే ఇవన్నీ తెర మీద ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనదే ఇదంతా అనుకుంటాం. కానీ ఆ స్టెప్ వేయించిన వాడు ఒక కొరియోగ్రాఫర్ వెనకాల ఉంటాడు, దాన్ని కెమెరాలో బంధించి మన ముందు పెట్టినవాడు ఇంకొక ఆయన ఉంటారు, దీన్ని ఎడిటింగ్ చేసి మన ముందు పెట్టినాడు ఇంకొక ఆయన ఉంటారు, దీని వెనకాల డైరెక్టర్ ఒక ఆయన ఉంటారు, డైలాగ్ వెనకాలేమో రైటర్ ఉంటారు, రైటర్ వెనకాలేమో స్టోరీ రైటర్ ఉంటారు. అరే బాబా, కొన్ని వందల మంది కలిసి ఆ హీరోని నీ ముందు పెట్టి తెర మీద నాట్యం చేయిస్తుంటే ఈయనే అంత అన్ని చేస్తున్నాడేమని మనం ఎలాగైతే భ్రమలో పడతామో అలా మీరు కూడా మా పట్ల భ్రమలో పడుతున్నారు. వద్దు, ఇతరులను గౌరవించండి, కానీ సెలబ్రిటీలు చేయకండి. మేము ఇన్ఫ్లుయెన్సర్లం కాము, మేము సెలబ్రిటీలం కాము. మామూలు 4 పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకుంటే ఆ అమ్మాయి గొప్ప సెలబ్రిటీ అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ఈ సత్యాన్ని గుర్తించమని కోరుతున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.